మీరు లేచి బ్రష్ చేసుకున్న తర్వాత బ్రష్ నీట్గా వేసుకోవాలి. స్నానం ప్రతిరోజు కూడా చేయాలి. గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. కొన్ని గోరువెచ్చని నీళ్ళు తాగిన తర్వాత కొంచెం సేపటికి మీరు పాలు తాగడం కానీ టిఫిన్ తినడం కానీ చేయాలి. ఇంట్లో తయారు చేసినటువంటివి మాత్రమే తినాలి. స్వీట్లు ఎక్కువ తినదు. ఎందుకు టీచర్లనే అంటారు? ఎందుకు అంటే ఇప్పుడు వెదర్ ఎట్లా ఉంది, వాతావరణం చల్లగా ఉంది, కొంచెం చలి పెడుతుంది, జలుబు తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం స్వీట్లు కొన్ని రోజుల వరకు తినద్దు. గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. నెయిల్స్ మంచిగా ఎప్పుడు కూడా చిన్నగా నెయిల్స్ కడిగేసుకోవాలి. నెయిల్స్ ఎప్పుడు కూడా ఉంచుకోవాలి. చేతులతో అన్ని బయటకు వెళ్ళినప్పుడు అన్నింటినీ ఉంటుంది. బయటకు వెళ్ళినప్పుడు ఏం చేయాలి? మాస్క్ పెట్టుకోవాలి. చేతులతో అన్నింటినీ కూడా ఉండకూడదు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? సబ్బుతో మంచిగా చేతులు కడుక్కున్న తర్వాతనే నీట్గా మంచిగా చేతులు ముప్పై వరకు కడుక్కున్న తర్వాతనే మీరు ఏమైనా కూడా ఉట్టడం చేయడం చేయాలి. బయటకు వెళ్ళినప్పుడు కళ్ళు, ముక్కు, నోటిని మాత్రం ముట్టదు. మళ్ళీ ఇంటికి వచ్చి చేతులు మంచిగా నీట్గా కడుక్కున్న తర్వాతనే దేనినైనా కూడా ముట్టాలి. ఎందుకు మీకు తెలుసు, ఏమంటారు? టీవీలో చెప్తారు, బయట అంటారు, అంతటా కూడా అదే ఉంటుంది. కరోనా కరోనా కరోనా. అందుకోసం మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే మనం సరళ పదాలు చెప్పుకుంటున్నాం. తేలికగా రాసే పదాలను సరళ పదాలు అని అంటారు అని చెప్తున్నాం. వాటి గురించి కొన్ని పదాలు కూడా ఏ అక్షరంతో ఆలోని ఏం పదాలు వస్తాయి, ఆలోని ఏం పదాలు వస్తాయి అనేది రాసుకున్నాం. అయితే ఈరోజు మనం ఇంకా కొన్ని పదాలను చూస్తాం. ఓ మనకు ఏ ఐ వరకు అయిపోయింది. ఇప్పుడు కోతు కోతుని ఏమంటుందో ఒక కూడా ఒకటవా అని అంటుందో. ఒకటి కూర అని అంటే అది నాగలికి అది పెడుతూ ఉంటారు. దాన్ని కూర అని అంటారు. తర్వాత ఒకటవ ఫస్ట్ ఒకటవ తరగతి, రెండవ తరగతి, మూడవ తరగతి అని చెప్తూ ఉంటారు. ఒకటవది, రెండవది, మూడవది అని చెప్తూ ఉంటారు. ఒక కూర ఒకటవ. తర్వాత తర్వాత ఓడ ఓడట ఓమ ఓడ ఓడ మీకు తెలుసు, నీటిపైన వెళ్తుంది. మరి ఇంగ్లీష్లో షిప్ అంటారు. ఓడ ఓడటం అంటే ఆట ఆడినప్పుడు ఏదైనా మీరు ఆడుతూ ఉంటారు. ఆడినప్పుడు ఏంటిది? ఒకరు గెలుస్తారు, మిగతా వాళ్ళందరూ ఓడిపోతుంటారు. ఇద్దరు ఆడినట్టు ఏంటంటే ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. తర్వాత ఓమ 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 చూశారు. ఎక్కడైనా ఓమ చిన్నగా ఉంటుంది. అది ఏంటి? మనకు జలుబు అయినప్పుడు, దగ్గు వేసినప్పుడు ఏం చేస్తారు? ఇంట్లో దాన్ని కొన్ని వాటర్లో మగ్గబెట్టి ఇవ్వడం, లేకపోతే ఊరికేనే తినిపించడం, బట్టి ఓమనే తినిపించడం చేస్తూ ఉంటారు. అవి ఇంకా చెప్పాలి ఏంటంటే మీకు ఇష్టమైనటువంటి పిండి వంటలు, ఆ మురుకులు ఏ తింటారు చూడండి మీరు, అందులో ఓమ వేస్తారు. ఓమ, నువ్వులు, ఉప్పు అవి వేసి చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఔ ఔ ఔరా ఔనక ఔషధం ఔరా. ఇప్పుడు బాగా ఆశ్చర్యాన్ని కలిగించినప్పుడు మనకు వండర్ అని అనిపించినప్పుడు ఔరా అని అంటే బాగా ఇంతైనా చూసినప్పుడు మనకు అప్పుడు ఏమంటారు అని అంటే తెలుగులో వాటిని చూసుకుంటా అని అంటూ ఉంటారు. లేకపోతే ఇంకా ఏమంటారు? ఒకరికొకరు మాట్లాడుకుంటున్నప్పుడు ఏదైనా జరిగింది
బాయ్స్ ఇద్దరు మాట్లాడుకుంటారు. తర్వాత అవునట, అవును జరిగిందట, అది నిజమేనట అని చెప్పడానికి అవునట అనే పదాన్ని వాడుకుంటారు. ఔషధం, ఔషధం అంటే మందు. సిరప్, నీకు జ్వరం వచ్చినప్పుడు కానీ జలుబు అయినప్పుడు కానీ సిరప్ తాగుతూ ఉంటారు. దాని తెలుగులో ఔషధం అని అంటారు. ఔషధం అంటే మందు. తర్వాత అందం, అంకు ఓ ఓ ఔ. తర్వాత అందం, అందం, అంబ. అందం, అందం అంటే మీకు తెలుసు బ్యూటీ. అందం అందంగా ఉన్నది, అందంగా లేదు, అబ్బా గులాబీ పువ్వు ఎంత అందంగా ఉన్నది అని అంటూ అందం. తర్వాత అంతం, అంతం అంటే అయిపోయింది, అయిపోయింది, అంతమైంది అంటే అయిపోయింది అని. అంబ, అంబ దేవి, అమ్మ, అంబ ఇట్లా మనం ఆ పదాలను వాడుతూ ఉంటాం. దేవత అంబ. తర్వాత అహా, అహా. అయితే అహాతోని అహా కింద అక్కడ రెండు సింహాలు పెడితే అహా అని అంటాం. అహా అని అంటాం. అహాతోని మనకి ఇక్కడ చూడండి, ఆ అహాతోని పదం మొదలు రాదు కాబట్టి ఏమని ఇచ్చాడు, అంతఃపురం అని ఇచ్చాడు. అక్కడ రెండు సింహాలు పెట్టాము, అంతఃపురం.